ఎవరికి సమాచారం ఇవ్వకుండా తమ కార్యాలయానికి సంబంధించిన ఫర్నిచర్ను వేలం వేస్తున్నారని ఎఫ్పిఓ కోఆర్డినేటర్ భాస్కర్ ఆరోపించారు. సిద్దిపేట రైతు బజార్లో ఒక షట్టర్లో తమ కార్యాలయం కొనసాగించామని, అయితే కిరాయి కట్టకపోవడంతో తమ ఫర్నిచర్ను ప్రభుత్వం జప్తు చేసిందని తెలిపారు. తాము రైతు బజార్కు బాకీ ఉన్న మొత్తాన్ని చెల్లిస్తామని, తమతో చర్చించాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా అధికారులు పెడచెవిన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలంపాట పత్తి మార్కెట్ నుండి వేలంపాట జిల్లా అదనపు కలెక్టర్ గారి అనుమతితో జిల్లా మార్కెటింగ్ గారి ఆదేశం ప్రకారం ఇక్కడ బహిరంగ వేలం ప్రకటన వేయడం జరిగింది. నిన్నున్న వస్తువులు ఎవరైతే ఇష్టం ఉన్నారో వాళ్ళు వచ్చి వేలంపాటలో పాడి వాళ్ళు తీసుకున్నారు. రైతులు అంటే వేలంపాట కదా సార్, వేలంపాట రైతులు అని కదా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు. దానికి మేము ఎఫ్పిఓ సంస్థ, మాకు ఎఫ్పిఓ సంస్థ అని రైతు బార్లో షటర్ ఉండేది. వాళ్ళు మాకు రెంట్ పే చేయలేదు. ఆ రెంట్ పే చేయకపోతే వాళ్ళకి మేము నోటీసులు కూడా ఇచ్చాము. నోటీసులు ఇస్తే వాళ్ళు రెస్పాండ్ కాలేదు. మళ్ళీ అప్పుడు కూడా కలెక్టర్ గారి అనుమతితోటే దాన్ని పంచనామా చేసి సీజ్ చేసినాం. ఆ సీజ్ చేసిన వస్తువును ఈరోజు వేలం వేయడం జరిగింది. ఇచ్చాము, మేము అతికేసాము. అన్ని బస్ స్టాండ్లో, రైతు బజార్లో, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కూడా వేసి పెట్టేసాం సార్. అంటే నోటీసులు అతికేసాం. వచ్చారు సార్, ఒక 9-10 మంది దాకా ఉన్నారు. వీడియోస్ కూడా ఉన్నాయి. అంతా మొత్తం వీడియో పెట్టి తీసాం సార్. చూడాలి సార్, ఎందుకంటే ఇండివిజువల్గా చేసినాం కదా, అంత ఇప్పుడు ఎంత వచ్చిందని ఒకసారి చూసుకుంటాం. అది ఇక అది ఎంత ఉన్నదో సార్, మేమైతే వేలం వేసాం. ఇప్పుడు ఎంత వచ్చిందని ఒకసారి చూసి చెప్తాం. ఎంత వాల్యుయేషన్ మేమైతే చేస్తాం. మేము సంబంధిత డిపార్ట్మెంట్ పిలిచాము. అందులో సీడ్స్ ఉన్నది, అగ్రికల్చర్ వాళ్ళు వచ్చారు, రెవెన్యూ వాళ్ళు వచ్చారు, పోలీస్ వాళ్ళు, అందరి సమక్షంలోనే దాన్ని చేయడం జరిగింది. పంచనామా చేసినాం. సీజ్ చేసినప్పుడు పంచనామా చేసినప్పుడు వాళ్ళే వచ్చారు. ఈరోజు కూడా వాళ్ళే ఉన్నారు. అందరి సమక్షంలోనే జరిగింది. వర్త్ అన్నది డిపార్ట్మెంట్ చెప్తారు సార్, ఎవరెవరు ఎంత సీట్స్ ఎంత ఉంది ఎంత అని అట్లా. ఓకే, మేము సిద్దిపేట ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశాము. ఇప్పుడు అయితే ఇక్కడ గత 8 సంవత్సరాలుగా ఈ సిద్దిపేట ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అనేది రైతులకు మరియు వినియోగదారులకు మధ్య ఏదైతే మిడిల్ మ్యాన్ వ్యవస్థ ఉందో దాన్ని దూరం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చాయి 2012 ఆ తర్వాత. ఈ క్రమంలో మేము నిర్మిస్తున్నటువంటి మార్కెట్ని అనగదొక్కాలని కొన్ని దళారీ వ్యవస్థలు మా మీద పడుతూ ఉంటే మేము సంబంధిత వ్యవసాయ మార్కెట్ శాఖకు మరియు సంబంధిత జిల్లా కలెక్టర్ గారికి కూడా పలుమార్లు 10ల సంఖ్యలో విజ్ఞప్తులు ఇచ్చినా కూడా ఒక్క విజ్ఞప్తికి కూడా వాళ్ళు ప్రతిజవాబియకుండా, ఒక్కసారి మాతో ముచ్చటించకుండా ఇప్పుడు ఇయ్యాల దాదాపు 10,50,000 విలువైనటువంటి సామానును అడ్డి పౌషర్ అన్నట్టు ఇలా వేలం వేస్తూ ఉన్నారు. ఈ వేలం ఆపాలని పలుమార్లు విజ్ఞప్తి చేస్తే ఒకసారి ఆపారు. ఆపినాక మళ్ళీ ఉత్తరం ఇచ్చాము. మళ్ళీ ఇప్పటివరకు మాకు ఎలాంటి రెస్పాండ్ ఇవ్వలేదు. మాకు నోటీస్ లేకుండా సెలెక్టెడ్ పీపుల్ని తెచ్చుకొని ఇలా వేలం నిర్వహించడం జరిగింది. సో ఇది రైతులను ఆత్మహత్యలకు ప్రేరేపించడంగా నేను భావిస్తాను. ఎందుకంటే దీన్ని నిజం నిర్ధారణ చూడకుండా, నిజం అబ్జర్వ్ చేయకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఈ ఏఎంసీ సెక్రటరీ గారు కావచ్చు, డిస్ట్రిక్ట్ మార్కెట్ ఆఫీసర్ కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, ఏ విధంగా ఇది సంభవమని నేను ప్రశ్నిస్తున్నాను. దయచేసి మీ మీడియా ద్వారా నేను ప్రశ్నించేదంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనేటివి నిలబడాలి. వాటికి ప్రభుత్వం నాబార్డు కావచ్చు, జిల్లా కలెక్టర్ మణిచౌదరి సార్ గారు కావచ్చు, ఇప్పుడు హుస్నాబాద్లో నిర్వహిస్తున్న కృషికల్ప ఆర్గనైజేషన్ కావచ్చు, వీళ్ళందరూ ముందుకొచ్చి ఇలాంటి ఆర్గనైజేషన్లు బయటకు పిలిచి, అంటే ప్లాట్ఫామ్ మీద పిలిచి మాట్లాడాలి, సమస్యలు నివృత్తి చేయాలి, రైతులకు చేదోడు వాదోడుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి ఆత్మహత్యలకు పురిగొల్పే ప్రక్రియలు కొనసాగొద్దు అని నేను దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవాళ కొంతమంది రైతులు ఇప్పుడు ఇక్కడ లేరు. నేను రైతునని ఇవాళ వచ్చారు, రైతు అని నేను మాట్లాడుతాను వచ్చారు, కానీ ఇప్పుడు లేరు ఈ క్షణాన. కానీ నేనేమంటున్నా అంటే నువ్వు రైతువే కావచ్చు, ఆ సంబంధిత అధికారులు నియమించుకున్న ప్రతినిధివే కావచ్చు, నేను రిక్వెస్ట్ చేశాను సామాన్య రైతుకి ఎలాంటి న్యాయం జరుగుతుంది? సిద్దిపేట మార్కెట్ కమిటీలో ఒక రైతు అడగక ముందుకు ఒక తక్కుపట్టి వస్తుందా? ఇవాళ వంటిమాడి మార్కెట్ గేట్లో ఏం జరుగుతుంది? కలెక్టర్ గారు విన్నారని అది అక్కడ అబ్జర్వ్ చేస్తున్నారని నేను విన్నాను. ఆ సంఘటనలో కారణం ఏంది? తక్కుపట్టి అడగక ముందుకే బిచ్చం అడుక్కోవాలా? కాళ్ళు మొక్కల్లా? ఆ సంబంధిత వ్యవస్థను కాళ్ళు మొక్కితే తక్కుపట్టి ఇస్తారా? డిఫాల్ట్గా ఒక గుడ్డోడో ఎడ్డోడో ఒక బస్సు ఎక్కితే ఎట్లయితే టికెట్ ఇస్తారో, ఎట్లా ఒక రైలు ఎక్కితే ఎట్లయితే టికెట్ ఇస్తారో ఆ విధంగా తక్కుపట్టి ఇష్యూ ఇవ్వాలి. ఆ తక్కుపట్టి అనేది గరిపట్టిలా ఉంటుంది. ఒక్క రైతు కాడికి చేయాలి. నేను ఫీల్డ్లో గత 8 సంవత్సరాలుగా సిద్దిపేటలో ఉంటున్నా. ఒక రైతు తక్కుపట్టి అంటే తెలియదు. తక్కుపట్టి అంటే ఏదో అంటారు, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసినాక అది ఇస్తే బాగుండు అంటారు. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఇది మన ఫామ్ 6ని ఇస్తారు. ఒక రైతుకు ఎవిడెన్స్ అంటే ఏంది? పాస్బుక్ ఎవిడెన్స్ కాదు, జాగా ఉండడం ఎవిడెన్స్ కాదు. అది ఏది తక్కుపట్టి ఇస్తే ఎవిడెన్స్ అవుతుంది. అలాంటి వ్యవస్థలను మేము ఎలాంటి ఎదుర్కొనకుండా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా దురదృష్టితో ఆలోచించి ఇలాంటి వ్యవస్థలు నిర్మిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థలు నిర్మించడానికి సహకరించాలని కలెక్టర్ గారికి యుద్ధ ప్రాతిపదికన దీన్ని రెస్పాండ్ అయ్యి మాకు సహకరించాలని, రైతులను కాల్ఫర్ చేయాలని మేము కోరుతున్నాం. దాన్ని కిరాయి కట్టలేదని సీజ్ చేశారు. కిరాయి ఎందుకు కట్టలేమని, కిరాయి కట్టడం ఇంక నెల అయితే కిరాయి కట్టడం మాతోటి కాదు అన్నప్పుడే సంబంధిత అధికారికి ఈ కారణంగా మేము కిరాయి కట్టలేకపోతున్నామని మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నోటీసులు జారీ చేసిన పీరియడ్లో కూడా పలుసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, కలవడం జరిగింది. అయినా పంచనామాలో మాకు తెలియకుండా పంచనామాలో ఒక ఫేక్ స్టేట్మెంట్ రాశారు. ఇంతవరకు ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ వాళ్ళు మమ్మల్ని సంప్రదించలేదు, ఎలాంటి సంజాయిషి ఇవ్వలేదు అని ఒక స్టేట్మెంట్ రాసి అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సార్ ఉన్నప్పుడు ఆ కలెక్టర్కి ఇచ్చి మరి ఏం చేసిరో అది ఫేక్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇవాళ దాని మీద పెట్టిన పంచులను అడిగితే అది మాకు తెలియదు, డిస్ట్రిక్ట్ మార్కెట్ ఆఫీసర్ పెట్టు అంటే అది పెద్ద అధికారి పెట్టమంటే పెట్టినా అని ఇలా అక్కడ ఉన్న పక్క సాక్షులు అంటున్నారు. ఆ ఆఫీసర్ కూడా ఇలా నిన్న సలీం ఎంఆర్ఓ ఆఫీసర్ అడిగిన నేను ఇట్లా పెట్టిరంటే సరే పెట్టమంటే పెట్టిరాము అంటే పెట్టుమంటే సంతకం పెట్టడానికి ఏంది అది సావుతో సమానం పెట్టుమంటే సంతకం పెట్టడం. కొన్ని ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి అంటున్నారు. ఎక్స్పైరీ డేట్ అయిపోతాయి, ఎందుకంటే 6 నెలల నుంచి 3 ఏళ్ళ దాకా ఉంటాయి. ఖచ్చితంగా అవి ఎక్స్పైరీ అయిపోతుంటాయి, ఎందుకంటే వ్యవసాయ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్